దేవప్రసాద్ గారు సార్ ఆ పాయింట్ దేవప్రసాద్ గారు సరే చూద్దాం ప్లీజ్ ఒక నిమిషం అండి ప్లీజ్ వదిలేసేయండి దేవప్రసాద్ గారు సరే అది ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళారు రామ్మోహన్ గారు ప్లీజ్ సుప్రీంకోర్టుకి వెళ్ళారు చూద్దాం ఈ రోజు ఏం జరుగుతుంది నెక్స్ట్ ఇంకొక కామెంట్ ప్లీజ్ కాదు రామ్మోహన్ రావు గారు మనం వేరే సబ్జెక్ట్ ప్లీజ్ ఏదో కంక్లూడ్ చేయరా మనం వేరే సబ్జెక్ట్ అంటే ఇట్లా అట్రిబ్యూట్ చేసుకుంటా పోతే 125 సిఆర్పిఎస్ కింద మన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మీద కూడా మోడీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నా అన్నారండి తప్పు కదా అంటున్నా నేను అంతే రైట్ ఒకటి సార్ దేవప్రసాద్ గారు మరొక కామెంట్ మనం చూసాం నిన్న బండి సంజయ్ హోంశాఖ సహాయ మంత్రి ఒక కామెంట్ చేశారు హరీష్ రావు పైన ఎందుకంటే గత కొద్ది రోజులుగా హరీష్ రావు పైన కామెంట్స్ వస్తున్నాయి ఆయన త్వరలో బీఆర్ఎస్ పార్టీకి బీజేపీలోకి వెళ్ళబోతున్నారు అనేది సో దానికి ఖండించారు హరీష్ రావు ఒకసారి ఖండించారు నేను ఏ పార్టీలోకి వెళ్ళను ఏంటి ఎవరన్నా మాట్లాడితే ఏంటంటే ఖండించారు కానీ నిన్న తాజాగా హోంశాఖ సహాయ మంత్రి హరీష్ రావును పొగడ్తలతో ముంచేశారు బండి సంజయ్ హరీష్ రావు మంచి వ్యక్తి పార్టీలో ఏకైక వ్యక్తి మంచి వ్యక్తి ప్రజాదరణ కలిగిన వ్యక్తి ఎవరంటే ఒక హరీష్ రావు ఒకవేళ హరీష్ రావు బీజేపీలోకి రావాలంటే రాజీనామా ఈ కామెంట్స్ ఏంటిది ఇప్పుడు బయట ఏదైతే కామెంట్స్ జరుగుతుందో దీనికి బలం చేకూర్చే విధంగా ఈ రోజు బండి సంజయ్ కామెంట్స్ ఉన్నాయి రాజేష్ గారు ఇదంతా కూడా పొలిటికల్ మైండ్ గేమ్ గా నేను అభివర్ణిస్తా ఎందుకంటే హరీష్ రావు గారు భారతీయ జనతా పార్టీలో చేరుతాడు అని చెప్పి చాలా దుష్ప్రచారం జరుగుతూ ఉంది హరీష్ రావు గారు అనేక సందర్భాల్లో చాలా క్లారిటీ ఇచ్చిండు నేను భారతీయ జనతా పార్టీలో చేరడం లేదు ఇదంతా కూడా నన్ను క్యారెక్టరైజేషన్ హ్యూమిలేట్ చేసినట్టే తప్ప ఇంకొకటి కాదని ఆయన పదే చెప్పినటువంటి విషయాన్ని నేను సందర్భంగా గుర్తు చేస్తాను ఈ వార్తలన్నీ వచ్చిన తర్వాత స్వయంగా మేము కూడా హరీష్ రావు గారితో ఎందుకంటే మా మొదటి నుంచి కూడా మా నియోజకవర్గానికి సంబంధించిన శాసనసభ్యులు ఆయనతో మాకు ఉండేటువంటి ర్యాపోతోని అనేక సందర్భాల్లో హరీష్ రావు గారితో కూడా చర్చ జరిగేది వారు నిర్ద్వందంగా అనేక సందర్భాల్లో దీన్ని ఖండించిండు కాబట్టే మేము గట్టిగా చెప్పగలుగుతున్నాం రెండవది సంజయ్ చెప్పినా ఇంకొకరు చెప్పినా మోదీ చెప్పినా ఇంకొకరు చెప్పినా ఆయన ప్రజాదరణ కలిగిన నాయకుడు అలా ఇంకొకరు చెప్తేనో సంజయ్ సర్టిఫికేట్ ఇస్తూ వచ్చేది కాదు హరీష్ రావు గారు ఒక అద్భుతమైనటువంటి రాజకీయ నాయకుడు ఆయన ప్రజలతో నిత్యం కలిసిమెలిసి ఉండేటువంటి నాయకుడు అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల్ని నిరంతరం రోజు కనీసం రాజేష్ గారు అంటే మీరు కూడా అనేక సందర్భాల్లో చూసుంటారు మినిమం 500 మంది నుంచి 1000 మంది ప్రజలు అన్ని నియోజకవర్గాన్ని కలుస్తాడు ఆయనకు చేతనైతే ఏదైనా సాయం చేస్తాడు లేకుంటే కాదని దండం పెట్టి పంపిస్తాడు కాబట్టి ప్రజల్లో ఉన్నటువంటి నాయకుడు సమస్యలను సరైనటువంటి రీతిలో అవగాహన చేసుకొని డౌన్ టు ఎర్త్ ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి నాయకుడు ఆయన మాది ఇలా సంజయ్ గారు సర్టిఫికేట్ ఇచ్చినంత మాత్రాన ఆయన పెరిగిపోడు ఆయన సర్టిఫికేట్ ఇవ్వకపోయినంత మాత్రాన హరీష్ రావు గారి గొప్పతనమే మాయం కాకుండా పోదు కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుందంటే ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేటువంటి పని చేస్తా ఉంది అంటే ఏదో హరీష్ రావు గారు బండి సంజయ్ గారు అన్నారు కదా రేపు బీజేపీకి వస్తాడేమో అని చెప్పి కేడలో ఒక గందరగోళం రేపేటువంటి పని కాబట్టి ఇవన్నీ కూడా హరీష్ రావు ఒకవేళ పార్టీలోకి వస్తే మాకెక్కడ ఇబ్బందులు వస్తాయని చెప్పేసి ఆలోచనలు ఉన్నారంటారా వాళ్ళు నేను ఇంకా ఊహాజనితమైన ప్రశ్నలు ఆయన మాట్లాడుతుంది నేను ఎట్లా మాట్లాడాలి కాబట్టి ఎవరు దానికి అసలు తావే లేదు భారతీయ జనతా పార్టీలోకి హరీష్ రావు గారు పోయేటువంటి అవకాశమే లేదు ఒకవేళ నేను రాజేష్ గారు నేను ఏం చెప్తున్నా ఒకవేళ నిజంగానే బండి సంజయ్ గారు ఈ మాట మాట్లాడింది అనుకోండి అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీ నాయకులు హరీష్ రావు గారి మీద అనేక రకరకాల ఆరోపణలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఇది ఏంటంటే క్యాడర్ను కన్ఫ్యూజ్ చేయడం ఏదో హరీష్ బీజేపీలోకి వస్తాడు కాబట్టి మీరు మొదలు రండి తర్వాత ఆయన ఎట్లయినా వస్తాడని చెప్పి కొందరిని ఆకర్షించేటువంటి ప్రయత్నం తప్ప ఇది ఎందుకు పనికొస్తుంది చెప్పండి డెఫినెట్ గా ఒక రాజకీయ నాయకుడుగా ఆయన మాట్లాడడం అనేటువంటిది మాట్లాడిండు బండి సంజయ్ గారు ఉన్నది మాట్లాడిండు కాబట్టి అందులో దాని మీద పెద్దగా దాని మీద చర్చ పెట్టి సంజయ్ వ్యాఖ్యలు కరెక్టా కాదా లేకుంటే బీజేపీలోకి పోతాడా అనేటువంటి ఇది ఇప్పుడు ఈ రోజు వచ్చినది కాదు కదా గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది దానికి తోడు ఈ రోజు ఒక కేంద్ర మంత్రి మాట్లాడడం అనేది ఇది ఖచ్చితంగా రాజకీయ వర్గాల్లో చర్చించుకోవాల్సిన అంశమే కదా ఈ మధ్యలో జరుగుతున్న పరిణామాలు మనం చూసాం ఎవరెవరు ఏ పార్టీలకు వెళ్తున్నారు ఎవరు ఎటు వెళ్తున్నారు అనేది ఇప్పుడు బండి సంజయ్ గారు ఒక గౌరవ కేంద్ర మంత్రి వాళ్ళు ఇట్లా మాట్లాడడం వల్ల డెఫినెట్ గా నేను జరగదు అని చెప్పలేం కదా డెఫినెట్ గా చర్చ జరుగుతుంది వారికి ఉన్న సమాచారం ఏందో నేను అదే అంటున్నా ఢిల్లీ నుంచి ఏమైనా సమాచారం ఉందా బండి సంజయ్ సడన్ గా వచ్చి ఇక్కడ నుంచి మాట్లాడాడంటే ఢిల్లీ నుంచి ఇన్ఫర్మేషన్ ఉందా ఏంటి అనేది ఢిల్లీ నుంచి మాట్లాడి గిట్ల వస్తాయా సమాచారాలు చెప్పండి అవసరం ఉంటే అమిత్ షా మాట్లాడతాడు ఇంకొక ఆయన మాట్లాడతాడు లేకుంటే కిషన్ రెడ్డి గారు మాట్లాడతారు ఆయన ఈ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు
నేను ఏమంటున్నా ఆ రాజకీయాలకు సంబంధించినటువంటి ఈ పుకార్లు చాలా కాలంగా వస్తున్నాయి హరీష్ రావు గారి మీద. ఆయన అనేక సందర్భాల్లో నిర్ద్వందంగా ఖండించుండు, పోతలేనని చెప్పిన తర్వాత మళ్ళీ ఆయనను బదనాం చేసేటువంటి ప్రయత్నం, ఆయన పార్టీ మారుతుండడానికి క్యాడర్లో గందరగోళం రేపే ప్రయత్నం, ఒక మైండ్ గేమ్ ఆడే ప్రయత్నంలో బాగా జరుగుతున్నది తప్ప ఇది వాస్తవం కాదు అనేటువంటి విషయాన్ని ప్రచారం బీజేపీలో చేరుతున్నదనే ప్రచారం వాస్తవం కాదనేటువంటి విషయాన్ని నేను స్పష్టం చేస్తాను. రైట్. సంగప్ప గారు, ఏంటి ఒక కేంద్ర మంత్రి ఈ రకమైన కామెంట్ చేయడం, దీన్ని ఎట్లా చూడాలి, ఏంటి రాజకీయ వర్గాల చర్చ బాగా జరుగుతుంది? నాకు అర్థమైంది. ఇప్పుడు ఇంతకు ముందు మనం ఏదైతే జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారి విషయంలో కూడా మాట్లాడినాము, బయటకు వచ్చిన ప్రెస్ మీట్ లో ఒక మీడియా పర్సన్ వేసిన ప్రశ్నకి ఆయన ఎవరెవరిని పిలుస్తారంటే కేసీఆర్ని పిలుస్తామని, మీకు అవసరమైతే కేసీఆర్ని పిలుస్తామన్నారు. అంటే దానికి పెద్ద ఇష్యూ అయి నడుస్తుంది. ఒక నిన్న కూడా ఆయన కరీంనగర్ సొంత నియోజకవర్గంలో తిరుగుతుంటే అక్కడ ప్రెస్ వాళ్ళతో మాట్లాడితే చాలా రోజుల నుంచి ఇట్లా హరీష్ రావు గారు పార్టీ మారుతారని, మీ దగ్గరకు వస్తారని చెప్పి వార్తలు వస్తున్నాయి, దానిపై వస్తున్నారా అని అడిగినారు. అప్పుడు ఆయన క్యాజువల్ గా చెప్పేసినారు, ఆయన మంచి మనిషి, కానీ మా పార్టీలో రావాలంటే, ఎవరైనా మా పార్టీలో రావాలంటే రాజీనామా చేసి రావాల్సి ఉంటది, అంతే తప్ప ఎవరో ఆయన వస్తారేనో ఇంకోసం వస్తారేనో అట్లా మేము ఎదురు చూడము. వచ్చే వాళ్ళు ఎవరైనా వేరే చట్టసభ సభ్యులు అయితే రాజీనామా చేసి రావాల్సి ఉంటది. కాకపోతే హరీష్ రావు గారు వ్యక్తిగతంగా మంచి వ్యక్తి అన్నారు, అన్న తప్పేం లేదు. మీకు తెలుసా, మనసుగా బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న టైంలో కానీ, లేకపోతే ఇప్పుడు కూడా, ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న టైంలో కానీ, ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, అప్పుడు పిసిసి చీఫ్ గా ఉన్న వ్యక్తిని రేవంత్ అన్నానే మాట్లాడతారు ఆయన. అది ఒక గౌరవం అంతే. మొదటిది. రెండవది, సిద్ధాంతపరంగా పాలసీస్ విషయంలో 100% రేవంత్ రెడ్డి గారిని తప్పుపడతారు అండ్ హరీష్ రావు గారిని కూడా తప్పుపడతారు. రేపు ఇరిగేషన్ సంబంధించినటువంటి విచారణ జరిగినప్పుడు, ఇరిగేషన్ ఇష్యూస్ బయటకు వచ్చినప్పుడు హరీష్ రావు గారిని 100% బ్లేమ్ చేస్తాం, అంటే దాంట్లో తప్పుపడతాం, తప్పేం లేదు. ఆయన